హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మీ అందరి కోసం ఒక మంచి వీడియో చేస్తున్నా. ఏంటంటే మీరందరూ అడిగిన డౌట్లే కామెంట్ పెట్టారు చాలామంది. అన్న మేము జిమ్కి వెళ్తున్నాం, బట్ మా దగ్గర 2 times వర్కౌట్ చేయడానికి టైం లేదు. బట్ 1 time మేము వర్కౌట్ చేయగలం. 1 time అయితే మేము జిమ్కి వెళ్తున్నాం. 1 timeలో మేము ఏ విధంగా 2 muscleని మేము వర్కౌట్ చేసుకోగలం, ఏ విధంగా చేయాలనేది కామెంట్ చేశారు. సో వాళ్ళందరి కోసం అండ్ మీరందరూ కూడా వినియోగించుకుని, ఎవరైతే మనకి అంటే టైం పర్టికులర్గా మనం చేసుకోలేకపోవటం 2 times మనకి అవ్వట్లేదు, ఎవరైతే 1 time 2 muscles చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో అయితే మీ అందరికీ ఉపయోగపడుతుంది. మన వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తున్నట్లయితే ఈ వీడియో ఎప్పుడు ఏ మసిల్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలనేది అయితే మీకు చెప్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా మనం 2 muscle వర్కౌట్ చేసుకోవాలనుకుంటే మనం ఒక విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఏంటంటే బట్ మీకు మార్నింగ్ అవనివ్వండి, ఈవినింగ్ అవనివ్వండి, ఎప్పుడైనా సరే మీకు టైం దొరికినప్పుడు అంటే మీరు జిమ్కి ఏ టైంలో వెళ్ళినా సరే మీరు చేయవలసిన విషయం ఏంటంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 muscle ప్రిపేర్ చేస్తున్నట్లయితే మనం చేయవలసింది ఒక బిగ్ మసిల్, ఒక చిన్న మసిల్, అంటే ఒక పెద్ద మసిల్, ఒక చిన్న మసిల్ అనేది మన ట్రైనింగ్లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నట్లయితే మనం 2 muscleని పర్టికులర్ సమయం, అంటే మనం ఒక ఏదైనా సమయం అనుకున్నా సరే ఆ సమయంలో కంప్లీట్ చేయగలం. అండ్ మనం బాడీకి తగ్గట్టుగా మనం వర్కౌట్ అనేది మంచిగా చేసుకోగలం అనమాట. సో ఆ విధంగా మనం ఒక ప్లానింగ్ వేసుకొని దాన్ని మనం ఫాలో చేసుకోవాలి. మీరు మార్నింగ్ మండే, అంటే ఏదో మీరు మండే టు సాటర్డే మీరు జిమ్కి వెళ్తున్నట్లయితే మీరు ఒక పూట జిమ్ చేస్తున్నారు, బట్ మార్నింగ్ అవనివ్వండి, ఈవినింగ్ అవనివ్వండి. సో ఈవినింగ్ అది ఒక పూట మనం మసిల్ చేస్తున్నప్పుడు 2 muscle ఎలా రికవర్ చేసుకోవాలి అంటే, మనం ఈరోజు 2 muscleని ఏ విధంగా చేయాలనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలోని షోల్డర్, లెగ్స్, చెస్ట్, ట్రైసెప్స్, లాట్స్, బైసెప్స్, సో ఈ 7 parts ఉన్నాయి కదా, ఈ 7 partsని మనం ట్రైన్ చేయాలి. సో ఈ విధంగా 7 partsని ట్రైన్ చేయాలంటే మనం ఈ 7 partsని అంటే ఒక సమయంలో చేస్తున్నాం కాబట్టి మనం ఒక సమయంలో చేస్తున్నప్పుడు 2 muscleని మనం ఒకే సమయంలో ఏ విధంగా చేయాలనేది నేను చెప్తున్నాను అనమాట. మనం ఇప్పుడు షోల్డర్, లెగ్ చేస్తున్నాం కాబట్టి షోల్డర్ కూడా పెద్ద మజిలే, లెగ్ వర్కౌట్ కూడా పెద్ద మజిలే. ఆ విధంగా మీరు 2 బిగ్ మసిల్ని ఒకే విధంగా మీరు ట్రైన్ చేయడం అంటే కష్టం. అలా చేసినప్పటికీ మీరు పర్టికులర్ సమయంలో చేయలేరు అండ్ మీ రిజల్ట్ కూడా అంత బాగా ఉండదు అనమాట. సో మీరు ఎప్పుడైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద మజిల్, ఒక చిన్న మజిల్. ఇప్పుడు మనం డైలీగా అంటే రెండు పూట్ల సమయం దొరికిన వాళ్ళకి, నేను ఈవినింగ్ వెళ్తున్నా, మార్నింగ్ వెళ్తున్నా, ఈవినింగ్ వెళ్తున్నా అన్న వాళ్ళకి షోల్డర్, లెగ్స్, చెస్ట్, ట్రైసెప్స్ ఆ విధంగా చేసుకోవచ్చు. బట్ ఒక పూట వెళ్తున్నా నేను 2 muscle పక్కా నేను కవర్ చేసుకోవాలన్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు కూడా 2 పెద్ద మసిల్స్ అనేది చేయకూడదు. అలా చేస్తున్నట్లయితే మీరు వాటికి పర్ఫెక్ట్గా ట్రైన్ అనేది చేయలేరు అనమాట. సో మీరు ఎగ్జాంపుల్గా షోల్డర్ వర్కౌట్ చేస్తున్నారు ఈరోజు, షోల్డర్తో పాటు ఇంకో చిన్న మసిల్ కూడా చేయాలి. అంటే ఎగ్జాంపుల్ చిన్న మసిల్స్ ఏటేటి ఉన్నాయి మనకి, ట్రైసెప్స్, బైసెప్స్ అండ్ కాఫ్, ఫోరామ్ ఇలాంటివి, అండ్ ట్రెపీజియస్ అండ్ ఇలాంటివి మసిల్స్ అనేది మనం పెద్ద మసిల్స్ మనం ఇంక్లూడింగ్ చేసుకోవాలన్నమాట, యాడ్ చేసుకోవాలి. ఆ విధంగా మనం ఒక పెద్ద మజిల్, ఒక చిన్న మజిల్ అనేది మనం ట్రైన్ చేసుకుంటే మసిల్స్ అనేది మంచిగా గెయిన్ అవుతాయి అండ్ అట్లా పర్ఫెక్ట్గా మనం వర్కౌట్ చేయగలం. దాంతోపాటు మనం టైం కూడా సరిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నారు, పర్ఫెక్ట్గా షోల్డర్ వర్కౌట్ చేస్తున్నప్పుడు దాంతోపాటు ఒక చిన్న మజిల్ వేసుకోండి, షోల్డర్, బైసెప్ చేసుకోండి. చెస్ట్ చేసుకోవాలంటే చెస్ట్, ట్రైసెప్స్, లెగ్ చేసుకోవాలంటే లెగ్, కాఫ్. సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ మీకు మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే బై ఛాన్స్ ఎక్కడ టైం ఉందనుకుంటే, ఎక్స్ట్రా టైం ఉందనుకుంటే కాఫ్, ఫోర్ ఆర్మ్స్ అండ్ ట్రెపీజియస్, అలాగా ఒక్కొక్క మసిల్లోని ఒక్కొక్కటి యాడ్ చేసుకుని అనమాట. సో ఈ షోల్డర్, బైసెప్స్ నేను చెప్పాను కదా, షోల్డర్, బైసెప్ చేస్తున్నప్పుడు ఏ విధంగా చేయాలి అంటే 2 మసిల్ని ఒక సమయంలోని, ఒక బై ఛాన్స్ 1 hour ఉందనుకోండి, ఆ 1 hourలోని 2 మసిల్ని ఏ విధంగా మనం పర్ఫెక్ట్గా ట్రైన్ చేయాలి, కంప్లీట్ చేయగలం, ఎన్ని సెటిల్ చేయాలి అనేది మీకు తెలియాలి అనమాట. సో 1 hour కానీ లేకపోతే 1.5 hour, 2 hours అవ్వచ్చు. మీరు ఒక పూట మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు మీరు షోల్డర్ వర్కౌట్ చేస్తున్నట్టే
ఫస్ట్ ఒక వర్కౌట్ కంప్లీట్ చేసుకోవాలి. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఒక పెద్ద మజిల్ ఒక చిన్న మజిల్ వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఒక మజిల్ వర్కౌట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకో మజిల్ వర్కౌట్ అనేది మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ చేస్తున్నారు, షోల్డర్ ఎగ్జాంపుల్ మీరు 2 మజిల్ చేస్తున్నారు కాబట్టి అంటే షోల్డర్ చేస్తున్నప్పుడు ప్రాపర్గా వర్కౌట్ చేస్తున్నట్లయితే అంటే ఒక పూట మార్నింగ్ ఈవినింగ్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, షోల్డర్ మ్యాక్సిమం 4 to 5 వేరియేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. బట్ మనకి ఇక్కడ అంత టైం లేదు, కానీ షోల్డర్ మనం ట్రైన్ చేయాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ వేరియేషన్స్ ఏవైతే వేరియేషన్స్ ఉన్నాయో అవి మనం తగ్గించుకోవాలి. మనం పక్క అంటే మన షోల్డర్కి ఏ వేరియేషన్ చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది వస్తుందో ఆ సెట్స్ అనేవి ఇందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ అంటే కంపల్సరీ చేయవలసిన వర్కౌట్స్ అనమాట. షోల్డర్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం చేయాలి, షోల్డర్ డంబుల్ ప్రెస్ కంపల్సరీగా మనం చేయాలి. ఎందుకంటే షోల్డర్ మెయిన్ వర్కౌట్ డంబుల్ ప్రెస్. అండ్ సైడ్ లాటరల్స్, ఎందుకంటే మన సైడ్ రియల్ డెల్టాస్ అన్ని కూడా మన ఫ్రంట్ డెల్టాస్ కూడా మనం బాగుండాలంటే సైడ్ లాటరల్స్ అనేది కంపల్సరీగా యాడ్ చేయాలి. అంటే ఏదైతే కంపల్సరీగా మనం వర్కౌట్లో యాడ్ చేసుకోవాలో ఆ సెట్స్ అనేవి ఒక కొంచెం అంటే మన ఎందుకంటే ఇక్కడ వేరియేషన్స్ తగ్గిస్తున్నాం. మ్యాక్సిమం మనం ఒక పూట చేసుకుంటే షోల్డర్ డంబుల్ ప్రెస్, సైడ్ లాటరల్స్, రియల్ డెల్టాస్, సంథింగ్ అంటే ట్రిప్స్ మొత్తం యాడ్ చేస్తాం. అలా కాకుండా మనం 2 మసిల్ ట్రైన్ చేస్తున్నాం అంటే ఇక్కడ వేరియేషన్స్ తగ్గిస్తున్నాం. సో ఆ వేరియేషన్ తగ్గించినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, ఏదైతే పర్ఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుందో ఆ వేరియేషన్స్ మజిల్స్ మాత్రమే, ఆ వర్కౌట్ మాత్రమే ఇక్కడ మనం మజిల్స్ అనేది అందించాలి. సో ఆ విధంగా చేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎగ్జాంపుల్ షోల్డర్ చేయాలనుకుంటే కంపల్సరీగా మీరు చేయవలసిన వర్కౌట్ ఏంటంటే డంబుల్ ప్రెస్ అండ్ సైడ్ లాటరల్స్. అండ్ మీరు ఇంకో విషయం అంటే రియల్ డెల్టాస్ కోసం మనం రివర్స్ ఫ్లై చేసుకోవచ్చు, ఫ్లెక్ ఫ్లై చేసుకోవచ్చు. ఎందుకంటే షోల్డర్ ప్రెస్ మనకి ఇక్కడ షోల్డర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, రియల్ డెల్టాస్ మనకి డెల్టాస్ మీద ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. అండ్ మన సైడ్ లాటరల్స్ మన ఫ్రంట్ డెల్టాస్ ఇవన్నిటికీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ 3 వేరియేషన్స్ అనేది కంపల్సరీగా షోల్డర్ వర్కౌట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీకున్న సమయంలోని 2 మజిల్స్ చేస్తున్నప్పుడు ఈ ఏదైతే ఇంపార్టెంట్ వేరియేషన్స్ ఉన్నాయో అవి, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నా ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వర్కౌట్ చేసేస్తున్నాం భ్రమలో వెళ్ళిపోతాం, బట్ వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ వర్కౌట్ తగ్గట్టు మసిల్ తగ్గట్టు వర్కౌట్ మనం తీసుకొచ్చామో లేదనేది ఒక ఇంపార్టెంట్ విషయం అనమాట. సో ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ వర్కౌట్ ఉంటుందో ఆ మసిల్ తగ్గట్టు ఆ వర్కౌట్ ని మనం పర్టికులర్ సమయంలోని అంటే మనం తక్కువ వేరియేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ వేరియేషన్స్ అని మనం చేయాలి. ఆ విధంగా షోల్డర్ వర్కౌట్ అనేది మనం షోల్డర్ ఇక్కడ బైసెప్ చేస్తున్నాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే షోల్డర్ చేస్తున్నాం, బైసెప్ చేస్తున్నాం, సో వేరియేషన్స్ తగ్గించాం. సో ఆ విధంగా షోల్డర్ మంచి ఇంపార్టెంట్ ఈ వేరియేషన్స్ మీరు 3 వేరియేషన్స్ అనేవి చేయాలి. ఇలాగా నెక్స్ట్ 3 వేరియేషన్ చేసిన తర్వాత మనం సెకండ్ మసిల్ ట్రైన్ చేయాలనుకుంటున్నాం. సెకండ్ మసిల్ ట్రైన్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తున్నాం, బైసెప్స్. బైసెప్ లో కూడా మనం అంటే కొంచెం పర్టికులర్ గా అంటే మనకి ఈ మజిల్ చేస్తేనే ఈ వర్కౌట్ చేస్తేనే ఈ మజిల్ ట్రైన్ అవుతుంది, ఈ మజిల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనే విధంగా కొన్ని వర్కౌట్స్ ఉన్నాయి. ఆ వర్కౌట్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా షోల్డర్ బైసెప్స్ చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు బైసెప్స్ మజిల్ వచ్చింది. బైసెప్స్ బార్బల్ ప్లేన్ రాడ్ ఉంటుంది కదా, రాడ్ కంపల్సరీగా మనం చేయాలి. అండ్ మనం డంబుల్ ఆల్టర్నేటివ్ కళ్ళు ఉంటాయి కదా, అది కంపల్సరీగా చేయాలి. అండ్ హ్యామర్ కర్ల్ కూడా మనం కంపల్సరీగా చేయాలి. ఈ 3 వేరియేషన్స్ కూడా బైసెప్స్ లో కూడా తీసుకురావాలి. సో ఆ విధంగా షోల్డర్ వర్కౌట్ చేసిన 3 వేరియేషన్స్, బైసెప్స్ 3 వేరియేషన్స్. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను షోల్డర్ బైసెప్స్. అదే విధంగా మీరు ఏ వర్కౌట్ చేస్తున్నా సరే దానికి తగ్గట్టు జస్ట్ 3 వేరియేషన్స్ పర్ఫెక్ట్ గా చేయండి అనమాట. 2 మసిల్, ఎందుకంటే ఒక పెద్ద మజిల్ ఒక చిన్న మసిల్ చేస్తున్నాం కాబట్టి 2 కవర్ అవుతాయి అనమాట. ఇప్పుడు షోల్డర్ బైసెప్ చేస్తున్నాం, అందులో 3 వేరియేషన్ చేసాం, బైసెప్స్ లో 3 వేరియేషన్ చేసాం, పర్ఫెక్ట్ గా దానికి ట్రైన్ చేసాం, బైసెప్స్ కూడా ట్రైన్ చేసాం, పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది అనమాట. మసిల్ టు మసిల్ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఈ విధంగా మీరు ఎప్పుడైనా సరే, ఎందుకంటే కామెంట్ చేశారు మీరు అందరూ, మీ అందరికి చెప్తున్నా, 2 మజిల్ ట్రైన్ చేయాలనుకున్నప్పుడు ఒక చిన్న మజిల్ ఒక పెద్ద మజిల్ మీరు షెడ్యూల్లో ఫాలో చేసుకోండి. షెడ్యూల్లో ఫాలో చేసుకొని మనం ఆ పెద్ద మజిల్లో 3 వేరియేషన్స్, చిన్న మజిల్లో 3 వేరియేషన్స్ మీరు కంపల్సరీగా ఫాలో చేసుకొని డైలీ అంటే ఒక పూట వెళ్ళే వాళ్ళు ఈవినింగ్ అవనివ్వండి, మార్నింగ్ అవనివ్వండి, ఈ విధంగా వర్కౌట్ చేసుకుని మీరు 2 మజిల్స్ అయితే కవర్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మీకు ఇంకా సమయం ఉంటే 2 మసిల్స్ వర్కౌట్ అయిన తర్వాత సమయం ఉంటే దీంతో పాటు మీరు లైట్ గా అప్డౌన్స్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఫ్యాట్ కోసం కూడా వర్కౌట్ చేయాలి కాబట్టి ఈ 2 మసిల్ తో పాటు ఒక జస్ట్
10 minutes మీరు అబ్డోమెన్స్ ఏదైనా సైడ్ ఫ్యాక్ట్స్ ఏమైనా తగ్గించుకోవడానికి కోసం మీరు వర్కౌట్ అయితే కంపల్సరీగా చేసుకోవచ్చు. సో మీ ఎవరైతే 2 మజిల్స్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫాలో చేయండి. మరి ఒకసారి చెప్తున్నా, ఒక పెద్ద మసలు ఒక చిన్న మసలు మాత్రమే మీరు ట్రైనింగ్ లో రావాలి. మీకు తెలియకపోతే ఏ మసలు అని తెలియకపోతే ముందు చెప్తున్నా, షోల్డర్ బైసెప్స్, చెస్ట్ ట్రైసెప్స్, లెగ్ కాఫ్, 6 మసిల్స్ అయినాయి కదా. దీంతో పాటు ఇంకా మనం ఒక బ్యాక్ మసిల్ మిగిలిపోయింది. ఏంటి? బ్యాక్ లాట్స్ వర్కౌట్, వింగ్స్. బ్యాక్ మిగిలిపోయింది కాబట్టి బ్యాక్ వర్కౌట్ అండ్ ట్రెపీజియస్, లాట్స్ విత్ ట్రెపీజియస్ మాత్రం మీరు దీంతో పాటు వేసుకోండి. ఇంకా ఒక వర్కౌట్ మిగిలిపోయిందని ఫోర్ ఆర్మ్ అంటే ఫోర్ ఆర్మ్ ని బైసిప్స్ కానీ ట్రైసిప్స్ కానీ చేసిన వెంటనే చేసుకుంటే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫోర్ ఆర్మ్ అనేది బైసిప్స్ తో లింక్ అయిన మజిల్ అనమాట, బైసిప్స్ అండ్ ట్రైసిప్స్. సో దీంతో పాటు దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో మనం బైసిప్స్ చేస్తున్నప్పుడు దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది, దీంతో పాటు ఇది టైట్ అవుతుంది. బైసిప్స్ అయిన వెంటనే దాంతో పాటు ఫోర్ ఆర్మ్ కూడా మీరు చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా దానికి తగ్గట్టుగా వర్కౌట్ అనేది మనం అందించుకోవాలి. సో మీరందరూ కూడా 2 మసిల్ని ఈ విధంగా ప్లాన్ చేసుకుని వర్కౌట్ చేసుకోండి. మనకి మీ అందరికి ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎటువంటి కామెంట్స్ డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. గుడ్ నైట్.